హన్మకొండ కలెక్టరేట్ లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన ఇర్ఫాన్ సోహెల్ పై ఆరోపణలు వెలువెత్తున్నాయి. లైంగికంగా వేధిస్తున్నారంటూ కలెక్టర్ కు ఫిర్యాదు అందడంతో ఆయన సస్పెండ్ చేశారు. ఇక మరోవైపు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్నేళ్లుగా ఇర్ఫాన్ సోహెల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు. ప్రశాంత్, మనం చూస్తున్నాం ఇర్ఫాన్ సోహెల్ పై ఆరోపణలు వెలువెత్తున్నాయి. లైంగికంగా వేధిస్తున్నారంటూ కలెక్టర్ కు ఫిర్యాదులు అందడంతో ఆయన సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఏమంటున్నారు, ఏంటి? కలెక్టర్ కార్యాలయంలో లైంగిక వేధింపుల కలకలం రేగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి చూసిన ఘటన, అక్కడ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ అనే వ్యక్తి ఒక దళిత మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఆ లైంగిక వేధింపులను తట్టుకోలేక అటు సుబేదారి పోలీసులను ఆశ్రయించడంతో సుబేదారి పోలీసులు అటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆలస్యంగానైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటికి పొక్కడంతో కొంత జిల్లా కలెక్టర్ గోప్యంగా ఉంచి ఈ విచారణ జరిపించి అనంతరము నిన్న ఈ యొక్క ఇర్ఫాన్ సోహెల్ అనే నిందితుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఒకసారిగా ఈ విషయం బయటకు వచ్చింది. అయితే ఇది గత నెల ఈ ఘటన 11వ తేదీన ఈ సస్పెండ్ జరిగినప్పటికీ కూడా అయితే విషయానికి సంబంధించి లోతుగా చూస్తే గత వారం రోజుల క్రితము ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే దళిత మహిళా ఉద్యోగి అయిన మహిళ అనేక సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాళ్ళు స్పందించకపోవడంతో నేరుగా పోలీసులను ఆశ్రయించింది. దీనిపైన విచారణ జరిపించిన పోలీసులు 11వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో నిన్న ఉద్యోగిని ఇర్ఫాన్ సోహెల్ ను వెంటనే సస్పెండ్ చేసింది. అయితే ఈ యొక్క హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ యొక్క లైంగిక వేధింపుల ఘటన జరగడంతో అయితే ఒక్కసారిగా మిగతా ఉద్యోగులంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు కలెక్టరేట్ గా ఉన్నటువంటి హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ యొక్క ఘటన జరగడంతో అయితే ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. కామాంధుడి బారి నుంచి తప్పించుకొని అధికారులకు ఫిర్యాదు చేసిన మహిళకు అందరూ కూడా బాసటగా నిలవాలని మహిళా సంఘాలు కూడా బాసటగా నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ నిందితుడిని సస్పెన్షన్ చేయడమే కాదు, సర్వీస్ రిమూవల్ చేయాలని కూడా ఇటు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసే అవకాశం కూడా ఉంది. సోని అయితే ఈ విషయాన్ని కలెక్టర్ కార్యాలయం ఉన్నతాధికారులు కొంత గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. ఎట్టకేలకు మహిళ డేర్ చేసి పోలీసులను ఆశ్రయించి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడము, ఈ యొక్క ఘటన నుంచి తనని మాన ప్రాణాల నుంచి రక్షించాలని అటు ఉన్నతాధికారులను వేడుకోవడంతో ఆలస్యంగానైనా అటు కలెక్టర్ స్పందించి సస్పెండ్ చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.